హే ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటివేట్. ఐఎమ్ రవీంద్ర, ఎవరు వాచింగ్ మోటివేట్. ఈ రోజు వీడియోలో మనం ఆన్లైన్ షాపింగ్ లో కామన్ గా బిస్కెట్ అయ్యే పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ అవి ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ అందరూ కామన్ గా బిస్కెట్ అయ్యే పాయింట్ మాత్రం కన్ఫర్మ్ గా ఇదే అయ్యి ఉంటుంది. మనం ఒక ప్రోడక్ట్ చూస్తాం, అది నచ్చితే సెకండ్ థాట్ లేకుండా మనీ ఉంటే మనకు కావాల్సిన సైజ్ లో పర్చేస్ చేస్తాం. అయినా కానీ ఆ ప్రోడక్ట్ కన్ఫర్మ్ గా బిస్కెట్ అయి ఉంటుంది. రీజన్ ఏంటంటే దీనికి మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు సైజ్ గైడ్ చెక్ చేయం, ఓన్లీ సైజ్ చూసి పర్చేజ్ చేస్తాం. సైజ్ గైడ్ ఎందుకు చెక్ చేయాలంటే బ్రాండ్ కి ఖచ్చితంగా మెజర్మెంట్ ఇష్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చూస్తే బ్రాండ్ ఏలో చెస్ట్ సైజ్ 38 ఉంటే బ్రాండ్ బిలో చెస్ట్ సైజ్ 39 ఉంటుంది. ఈ సైజ్ డిఫరెన్స్ వల్ల కన్ఫర్మ్ గా నువ్వు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు అది లూజ్ అవడం టైట్ అవడం అవుతుంది. నెక్స్ట్ టైం నువ్వు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు మెజర్మెంట్ బేస్ చేసుకొని పర్చేస్ చేయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ మిస్టేక్ అందరూ చేయరు, బట్ ఓ 50 to 60% రేంజ్ ఆఫ్ పీపుల్ మాత్రం కన్ఫర్మ్ గా చేస్తారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ డిస్కౌంట్ లో వస్తుందంటే సెకండ్ థాట్ లేకుండా పర్చేస్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఆ డిస్కౌంట్ ప్రైస్ కి వర్తా కాదా అని కూడా చూడరు, బ్లైండ్ కొనేస్తారు. ఆ ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ మాత్రం అమెజాన్ ప్రోడక్ట్ కి నాప్టల్ ప్రోడక్ట్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మీరు బిస్కెట్ అవ్వద్దు అనుకుంటే ఏదైనా ప్రోడక్ట్ డిస్కౌంట్ లో కొనేటప్పుడు కన్ఫర్మ్ గా ఆలోచించండి. సో నెక్స్ట్ టైం నువ్వు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు డిస్కౌంట్ లో కొనడం కన్నా ఆ ప్రోడక్ట్ నీకు బెటర్ ప్రైస్ కి వస్తుంది అనుకుంటేనే పర్చేస్ చేయి. మోస్ట్లీ ప్రాబ్లం రిసాల్వ్ అయిపోతుంది. థర్డ్ పాయింట్, ఇది మోస్ట్లీ అందరు చేసేది. ఏదైనా ఒక ప్రోడక్ట్ బెటర్ ప్రైస్కి వస్తుందంటే సెకండ్ థాట్ లేకుండా కొంటాం. అసలు దాని మీద ఏదో ఒక దండయాత్ర చేసి మరీ కొనటం తప్పేం కాదు, బట్ ఆ కొనే ప్రోడక్ట్ నీకు కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. నీకు ఫిట్ అవ్వకుండా నీకు బెటర్ ప్రైస్లో వచ్చి నువ్వు కొన్నా కానీ అది నువ్వు వేర్ చేస్తే అంత బాగోదు. సో బెటర్ ప్రైస్లో వచ్చేటప్పుడైనా సరే ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని కొను. ఆ ఫిట్టింగ్ నీకు సూట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ చూడటానికి చాలా బాగుంటుంది. ఫోర్త్ పాయింట్, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. మనం ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇమేజెస్ చూసి ప్రోడక్ట్ని కొంటాం. ఆ ఇమేజ్లో ఉన్న ప్రోడక్ట్కి మనకు ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ బ్రాండ్ వాడు వాళ్ళ ప్రోడక్ట్ని మంచిగా షోకేస్ చేసి సేల్ చేయాలనుకుంటాడు. దానికోసం వాడు దాని ఒరిజినల్ ఫేస్ని హైడ్ చేసి ఫేక్ ఫేస్ తో మనకు ప్రొజెక్ట్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇదే దీని ఒరిజినల్ ఫేస్ అని చెప్పి కొంటాం. ఆ ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ అయి ఉంటుంది. సో ఈ మిస్టేక్ ని నువ్వు రెడ్యూస్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం నువ్వు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఆన్లైన్ లో ఇమేజెస్ చూసి కాకుండా కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసి పర్చేస్ చేయి. మోస్ట్లీ ప్రాబ్లం రిసాల్వ్ అవుతుంది. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు వాళ్ళ రివ్యూస్ కింద ప్రోడక్ట్ కింద రాస్తారు, అవి చూసైనా పర్చేస్ చేయి. ఫైనల్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ టైం నువ్వు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు మన గుండు బాబాయ్ చెప్పినట్టు ఒక సైట్ లో చూసి బ్లైండ్ గా ఇది బెటర్ ప్రైస్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి కొనద్దు. 4-5 సైట్లలో కంపేర్ చేసి ఏ సైట్ లో బెటర్ ప్రైస్ లో వస్తుందో చూసి అక్కడ కొను. సర్లే ఇక్కడ డిఫరెన్స్ ఏముంది, మహా అయితే 50 రూపీస్ 100 రూపీస్ అనుకుంటా. వాటి వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే నీకు అది డబ్బులు లేనప్పుడు నీ ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మా ఒక 50-100 కొట్టాను వాడి అకౌంట్ లో లేవంటాడు. అప్పుడు నీకు ఆ 50 రూపీస్ వాల్యూ అయితే తెలుస్తుంది. మహా అయితే ఏమైంది, ఒక హాఫ్-అన్-అవర్ టైం వేస్ట్ అయ్యింది. నువ్వు పీకేసే పనులు ఏం చెయ్యు, ఆ ఫోన్లో ఇన్స్టాలోనే యూట్యూబ్లోనే స్క్రోలింగ్ లేదు. సో నెక్స్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు డిఫరెంట్ సైట్స్ లో కంపేర్ చేసి ఏ సైట్ లో బెటర్ ప్రైస్ వస్తే ఆ సైట్ లో కొను. డబ్బులు ఎవరికి రావు కదా. ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియోకి ఎన్ కార్డ్ వేద్దాం అనుకుంటున్నాను. ఎన్ కార్డ్ వేసే ముందు ఒక 3 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. 3 ముక్కలు అనగానే ఒక్కడికొక్కటి గుర్తొచ్చింది, బట్ నేను చెప్పే 3 ముక్కలు ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం.